హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే జావా స్క్రిప్ట్లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఎలా వాడతాము. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకనంటే జావా స్క్రిప్ట్లో వాడుతున్నామంటే జావా స్క్రిప్ట్ లైబ్రరీస్ అన్నింటిలో కూడా ఇది ఉపయోగపడుతుంది. లైక్ Vue.js కానీ, యాంగులర్ కానీ, లేకపోతే రియాక్ట్ జేఎస్లో కానీ, మీరు ఎనీ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్లో లైబ్రరీస్లో మనం కోడింగ్ చేసేటప్పుడు ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఒక రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. లైక్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓటీపీ వ్యాలిడేట్ చేయాలి, 6 డిజిట్స్ ఉందా లేదా ఒక ఈమెయిల్ వ్యాలిడేట్ చేయాలి, లేదా ఒక నేమ్ వ్యాలిడేట్ చేయాలి, లేదా ఒక ఫోన్ నెంబర్ 10 డిజిట్సే ఉండాలి, దట్టు నెంబర్సే ఉండాలి, మధ్యలో ఏం ఎంటర్ చేయకూడదు, అట్లా వ్యాలిడేట్ చేయాలి. లేదా కస్టమైజ్డ్గా చేయాలి, నాకు ఫస్ట్ 4 లెటర్స్ ఉండాలి, తర్వాత 3 నెంబర్స్ ఉండాలి. ఇట్లా మనం ఏదన్నా కస్టమైజ్డ్గా చేయడానికి, లేదా ఒక పాస్వర్డ్ని వ్యాలిడేట్ చేయడానికి ఆ పాస్వర్డ్లో ఒక లెటర్ ఉండాలి, ఒక డిజిట్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, లేదా లోయర్ కేస్తో ఉండాలి, ఒకటి క్యాపిటల్ లెటర్స్తో ఉండాలి. ఇటువంటి వ్యాలిడేషన్స్ అన్ని చేయటం కోసం ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేది వాడతాము. ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో మనం వాడే దాన్ని మనం ఆ ప్యాటర్న్ని అది ఫాలో అవుతుందా లేదా, ఆ స్ట్రింగ్లో ఆ కంటెంట్లో అది ఉందా లేదా అని మనం తెలుసుకోవాలంటే మనం ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ప్యాటర్న్స్ని మనం వాడతాం అనమాట. సో అది ఎలా వాడతాము ఏందనేది మనం ఒక చిన్న ఫోల్డర్ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. సో నేను రెగ్ఎక్స్ అని పెడతాను, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని. సో దీంట్లో మనం VS కోడ్ ఓపెన్ చేసేసుకుందాం. సో బిఫోర్ గోయింగ్ ద టాపిక్, మీరు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి, మీకు రియల్ టైమ్ సినారియోలో బాగా యూజ్ అయ్యింది. నేను ఇంకా మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ టిప్స్ అండ్ ట్రిక్కీ క్వశ్చన్స్ చేద్దాం అనుకుంటున్నాను. సిరీస్ వైజ్గా కంటిన్యూ చేస్తాను. కొద్దిగా ఈ మధ్య మళ్ళీ నాకు కొన్ని కాల్స్ ఉండటం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. మళ్ళీ ఐ విల్ కంటిన్యూ టు వీడియోస్. ఓకే, సో లెట్స్ గో ఆన్ టు ద జూమ్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి నేను regular.js అని చెప్పని పెట్టేసుకుంటాను. లెట్స్ వీ కెన్ జూమ్ ఆన్ టు ద కోడ్. సో ఫస్ట్ మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ ఒక చిన్న సింపుల్ దాంతో మనం స్టార్ట్ చేద్దాము. నేను ఒక ప్యాటర్న్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ప్యాటర్న్ అంటే అర్థం ఏంటంటే ఒక అచ్చు ఎలా ఉండాలి, ఏ స్టైల్లో ఉండాలి, ఏ సాటిస్ఫైడ్తో ఉండాలి అని చెప్పడాన్ని ప్యాటర్న్ అంటారు. ఎప్పుడు కూడా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని ప్యాటర్న్స్ క్రియేట్ చేసేటప్పుడు // బిట్వీన్నే మనం ప్యాటర్న్ రాస్తాం. గుర్తుపెట్టుకోండి, // బిట్వీనే ప్యాటర్న్ రాస్తాం. ఈ ప్యాటర్న్లో నాకు ABCD అని 4 లెటర్స్ ఇచ్చాను. ఈ 4 లెటర్స్ ఇచ్చినప్పుడు నేను ఎంటర్ చేసే డేటా ఆ 4 లెటర్స్లోనే ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక రిజల్ట్ అనే ఒక వేరియబుల్ని డిక్లరేషన్ చేసుకొని పైన ఏదైతే ప్యాటర్న్ని నేను డిఫైన్ చేసుకున్నానో ఆ ప్యాటర్న్కి సూటబుల్ అయ్యే కంటెంట్ ఈ డబుల్ కోటోస్లో ఉందా లేదా అని చెక్ చేసింది. సో నేను డబుల్ కోటోస్ అనే దానికంటే నేను ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటాను, మీకు క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే నేమ్ అనే వేరియబుల్ తీసుకుంటాను. ఈ నేమ్ అనే వేరియబుల్ ఇక్కడ ABCD తీసేద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమే పెట్టుకుంటున్నాను, శ్రీనివాసరావు అని చెప్పని. సో నేను ఈ నేమ్ అనే వేరియబుల్లో ఇచ్చిన డేటా షుడ్ బి మ్యాచ్ ద ప్యాటర్న్, ఆ ప్యాటర్న్కి మ్యాచ్ అయి ఉండాలి. సో మ్యాచ్ కాకపోతే ఏం జరిగింది, దాని రిజల్ట్ ఏమొస్తుంది అనేది మీకు చూపిస్తాను. సో అంటే ఫస్ట్ సింపుల్గా వెళ్తే మనకి తర్వాత చాలా ఈజీగా ఉంటుంది. సో లెట్ us print the result. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ మనకి రిజల్ట్లో ఏం ప్రింట్ అవుతుందో ఒకసారి చెక్ చేయండి. ట్రూ ప్రింట్ అయింది. ఎందుకని ఎగ్జాక్ట్లీ మ్యాచ్. ఇక్కడ నేను S క్యాప్లో పెట్టాను, ఈ చివరిలో రావ్ R క్యాప్లో పెట్టాను. సో దెన్ ఆటోమేటిక్లీ ఇట్ షుడ్ బి ఫాల్స్. ఎందుకని అది కేస్ సెన్సిటివ్ కూడా చెక్ చేసింది కాబట్టి. సో కాబట్టి ఇక్కడ ఉన్న కంటెంట్కి మనం ఇచ్చిన ప్యాటర్న్కి మ్యాచ్ కాలేదు. దట్ ఈస్ ద సింపుల్ వేలో మనం ప్యాటర్న్ని చెక్ చేసేది. అలానే ఒక ఫోన్ నెంబర్ని చెక్ చేద్దాం, తర్వాత ఇంకా డెప్త్కి వెళ్దాం మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సో అర్థమైంది కదా, ఇక్కడ నేను ఏదైనా ఒక ప్యాటర్న్లో నేను అనుకున్న కంటెంట్ ఏదైతే ఇక్కడ ఇస్తున్నానో దానికి ఇది మ్యాచ్ అయినప్పుడే అని చెక్ చేయాలంటే దేంతో ఏ ప్యాటర్న్తో అయితే నేను వేరియబుల్ని కంపారిజన్ చేయాలో ఆ ప్యాటర్న్ డాట్ టెస్ట్ అనేది ఒక కమాండ్. ఆ స్ట్రింగ్ అంటే ఆ ప్యాటర్న్ స్ట్రింగ్లో ఉన్న టెస్ట్ అనే కమాండ్ ద్వారా ఒక వేరియబుల్ని మనం చెక్ చేస్తే ఆ వేరియబుల్లో ఇచ్చిన కంటెంట్ ఈ ప్యాటర్న్తో సమానమా అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను శ్రీనివాసరావు కాదు, ఐ గో విత్ పైథాన్ అని ఇచ్చాను. సో ఇక్కడ కూడా నేనేం చేస్తాను,
I go with the Python ఇచ్చా. That's fine because of the pattern should be match the variable. ఇక్కడ ట్రూ వచ్చేసింది మనకి, ఇక్కడ ట్రూ వచ్చింది. కానీ ఇక్కడ పైథాన్లో నేను కనుక నేమ్లో స్మాల్ లెటర్ పెట్టి ప్యాటర్న్లో పీ క్యాపిటల్ పెడితే దెన్ ఇట్ షుడ్ బికమ్స్ ఆన్ ద ఫాల్స్ వచ్చేసింది. ఓకే, ఇలా కాకుండా మనం ఇంకొక డిఫరెంట్గా కూడా చేయొచ్చు. నేను ఏం చేస్తానంటే ప్రతిదీ కాపీ చేసేసి పేస్ట్ చేసేసి మీకు కింద రాస్తుంటాను, డిఫరెంట్ ప్యాటర్న్స్ మీకు అలవాటు కావడం కోసం. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఏం చేయాలనుకుంటున్నాను ఈ ప్యాటర్న్ అంటే, నేను బిగినింగ్ అంటే నాకు ఇక్కడ ఏముండాలి అనేది చెప్పాలనుకుంటున్నాను నేను. అంటే దట్స్ మీనింగ్ ఆఫ్ నాకు ఏమేమి ఉండాలి, A to Z ఉండాలి. బిగినింగ్ ఏముండాలి, నాకు క్యారెట్ సింబల్ వాడితే దట్ ఇండికేట్స్ ద బిగినింగ్ A to Z ఉండాలి. బిగినింగ్ ఆఫ్ ది ప్యాటర్న్. ఎండ్లో వచ్చేసి ఎప్పుడు కూడా $end అంటాం అనమాట. ఎండ్లో ఏం స్పెసిఫై చేస్తామంటే ముస్టాక్ బ్రాకెట్స్లో సైజు స్పెసిఫై చేస్తాం. నాకు మినిమం 6 లెటర్స్ ఉండాలి. అంటే లేదా పాస్వర్డ్, ఒక పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. ద పాస్వర్డ్ షుడ్ బి $, ఎంటర్ చేయాలి, యాంపర్సెంట్ కాదు, $. ఎస్, ఇక్కడ చూడండి A to Z ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో స్మాల్ లెటర్స్ ఉండాలి. అట్ ది సేమ్ టైం 8 డిజిట్సే ఉండాలి. అది కూడా ఫస్ట్ బిగినింగ్, దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ది ప్యాటర్న్ అండ్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది ప్యాటర్న్ అని ఇండికేట్ చేయడం మనం. ఓకే, బిగినింగ్ అండ్ ఎండింగ్. అంటే ఒక స్ట్రింగ్ బిగినింగ్ని ఎప్పుడు కూడా క్యారెట్ సింబల్తో చూపిస్తాము, అట్లనే స్ట్రింగ్ ఎండ్ని ఎప్పుడు కూడా $తో మనం క్లోజ్ చేస్తాం. దట్ ఈస్ ద బేసిక్ ప్యాటర్న్. ఎప్పుడు కూడా ఏ టైప్ ఆఫ్ మనం డైరెక్ట్గా ఇట్లా స్ట్రింగ్ ఇచ్చేటప్పుడు అయితే నో నీడ్ ఆఫ్ టు దట్. ఆ స్ట్రింగ్ మధ్యలో డిఫరెంట్ సినారియోస్ బేస్ చేసుకునేటప్పుడు అయితేనే ఇది ఫాలో అవుతాం అన్నమాట. ఓకే, దట్స్. ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ ఏమి ఇస్తున్నానంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను శ్రీనివాసరావు అని చెప్పని ఇచ్చాను. దట్స్ ఓకే, బట్ కానీ లెంత్ 8 కంటే ఎక్కువ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం రన్ చేస్తామో ఇట్ షుడ్ బి రాంగ్, ఫాల్స్ వచ్చేసింది. నేను ఇప్పుడు కరెక్ట్గా 8 క్యారెక్టర్స్ పెడతాను. SRI 3 4 5 VA 6 7 8 అంతవరకు పెట్టాను. సో లెట్ us ఎగ్జిక్యూట్. దెన్ ఇప్పుడు ట్రూ వచ్చేసింది, ఎందుకంటే 8 క్యారెక్టర్స్ మ్యాచ్ అయ్యాయి. ఈ 8 క్యారెక్టర్స్ A to Z ఇచ్చా కదా, అది కూడా స్మాల్ ఇచ్చా. నేను ఇప్పుడు S క్యాపిటల్ పెట్టాను, 8ఏ, కానీ ద లెటర్ షుడ్ బి ఇన్ స్మాల్ లెటర్స్ ఉండాలి. ఇప్పుడు నేను రన్ చేస్తే ఫాల్స్ వచ్చింది. సో నాకు క్యాపిటల్ స్మాల్ రెండూ కూడా రావాలి అనుకుంటే అప్పుడు మనం ఎలా స్పెసిఫై చేస్తామంటే ఇక్కడ కామా పెట్టేసి క్యాపిటల్ A to Z కూడా మీరు పెట్టేసేస్తే అప్పుడు ఇక్కడ ఎస్ అనేది మీరు క్యాపిటల్ పెట్టినా కానీ ఇట్ షుడ్ బి కన్సిడర్డ్. ఎందుకని నేను ఇక్కడ సినారియోలో చెప్తున్నా, ఏమని చెప్తున్నానంటే A to Z క్యాపిటల్, A to Z స్మాల్ అయినా పర్లేదు, నాకు ఇంక్లూడింగ్ ద నెంబర్స్ కూడా కావాలనుకుంటున్నాను సార్ అనుకుంటే కామా పెట్టేసి 0 to 9. ఇప్పుడు మీకు చిన్నగా ప్యాటర్న్స్ అనేవి క్లారిటీగా అర్థమైంది. మీరు ఏదన్నా ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా చేయగలగాలో అంత పర్ఫెక్ట్గా మీరు చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది ఈ ప్యాటర్న్స్ బాగా అర్థమైతే. ఓకే, సో పైన వచ్చేసేమో డైరెక్ట్గా స్ట్రింగ్ చెక్ చేసాము. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ద రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇస్తున్నాం మనం. సో స్మాల్ A to Z, క్యాపిటల్ A to Z, 0 to 9 నెంబర్స్, 8 డిజిట్స్లోనే ఉండాలి మొత్తం కూడా. 8 దాటితే మళ్ళీ యాక్సెప్ట్ చేయకూడదు. ఏ పెట్టాను అనుకో ఇట్ షుడ్ బి ఫాల్స్, ఎందుకని 8 రీచ్ అయిపోయింది, ఫాల్స్. ఆ ఏ తీసేసాను అనుకో ఇట్ షుడ్ బి ట్రూ. ఇప్పుడు క్యాపిటల్ యాక్సెప్ట్ చేసింది, నెంబర్స్ యాక్సెప్ట్ చేసింది. ఇక్కడ ఏ వదులు నేను 8 కొడుతున్నా, అయినా యాక్సెప్ట్ చేసింది, ఎందుకని ఇంక్లూడింగ్ ఆఫ్ ది స్మాల్, క్యాపిటల్ అండ్ నెంబర్స్. సో ఎంత ఈజీగా చూడండి మనం రెగ్యులర్ ప్యాటర్న్ రాయటం. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, ఏదైనా ప్యాటర్న్ని మనం ఎక్స్ప్రెషన్ కింద రాసేటప్పుడు కంపల్సరీ బిగినింగ్ ఆఫ్ ది ప్యాటర్న్ క్యారెట్ ఫార్వర్డ్ స్లాష్ తో స్టార్ట్ అవ్వాలి, చివరి $ఫార్వర్డ్ స్లాష్ తో క్లోజ్ అవ్వాలి. దట్ షుడ్ బి రిమెంబర్. ఓకే, సో దీన్ని కాపీ చేసేసుకుందాం. నెక్స్ట్ మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను ఇంకా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చాలా ఈజీ బట్ ఇంపార్టెంట్, దట్ షుడ్ బి రిమెంబర్. ఇప్పుడు నేను ఇక్కడ ఈమెయిల్కి ఒక ప్యాటర్న్ రాయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం అనుకుంటారు అంతా ఏంది, ఫస్ట్ ఈ మధ్యలోదే మారిద్ది, రిమైనింగ్ అంతా ప్యాటర్న్ చేయాలంటే క్యారెట్తో స్టార్ట్ అవ్వాలి, $తో ఎండ్ అవ్వాలి, ఫార్వర్డ్ స్లాషెస్ బిట్వీన్ వీ కెన్ రైట్ ద ప్యాటర్న్. సో నాకు ఈమెయిల్ ఐడిలో ఏమి ఉండాలంటే ఫస్ట్ క్రైటీరియా రాసుకుంటున్నా. ఏమేమి రాస్తానంటే A to Z స్మాల్ ఉన్నా పర్లేదు, కామా స్పెసిఫై చేయకుండా డైరెక్ట్గా రాసినా కూడా ఇట్ షుడ్ బి వర్క్స్, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్యాపిటల్ A to క్యాపిటల్ Z దాకా ఉన్నా పర్లేదు, అలానే 0 to 9 నెంబర్స్ ఉన్నా పర్లేదు. ఆ తర్వాత
అండర్ స్కోర్ క్యారెక్టర్ ఉన్నా పర్లేదు, అండర్ స్కోర్ క్యారెక్టర్ని అంటే డాట్స్ ఉన్నా కూడా పర్లేదు, అండర్ స్కోర్ క్యారెక్టర్ డాట్స్ ఉన్నా పర్లేదు. ఆ తర్వాత పర్సంటేజ్ ప్లస్ అంటే అర్థం ఏంటంటే పర్సంటేజ్ ప్లస్ ఉన్నా పర్లేదు, ఆ తర్వాత ఐఫన్స్ అయినా పర్లేదు. ఇది మనకి మోస్ట్ ఆఫ్ ది ఇన్నర్గా వాడుకునే ప్యాటర్న్. వీటి తర్వాత ప్లస్ పెట్టామంటే అర్థం ఏంటంటే దీనికి కన్కాటినేషన్. ఇవి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఏముండాలి మనకి, తర్వాత కంపల్సరీ ఏముండాలి, కంపల్సరీ ఏదైతే ఉండాలో దాన్ని ఓపెన్లో రాసేస్తాం. @ సింగిల్ క్యారెక్టర్ కాబట్టి @ తర్వాత ఏముండాలి, మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసుకున్నాం. ఈ బ్రాకెట్లో మళ్ళీ ప్యాటర్న్ స్పెసిఫై చేస్తాం. A to Z స్మాల్ ఉండొచ్చు, అట్లానే క్యాపిటల్ A to Z ఉండొచ్చు, 0 to 9 నెంబర్స్ కూడా ఉండొచ్చు. @ తర్వాత కూడా @ తర్వాత ఇంతవరకు కన్ఫామ్గా కావాలి మనకి. @ తర్వాత ఏముండాలి, @ తర్వాత లెటర్స్ కానీ నెంబర్స్ కానీ డిజిట్స్ కానీ ఉండొచ్చు. ఆ తర్వాత కంపల్సరీ డాట్ ఉండాలి. ఎప్పుడు డాట్ని డైరెక్ట్గా వాడకూడదు, బ్యాక్ స్లాష్తో వాడాలి. ఎప్పుడు డైరెక్ట్గా వాడకూడదు, బ్యాక్ స్లాష్తో. సో ఇక్కడ మనం ఏమేం చేసాం, డాట్ పెట్టేసాం. డాట్ తర్వాత మళ్ళీ నాకు A to Z స్మాల్ ఉండాలి, లేదా A to Z క్యాపిటల్ ఉన్నా పర్లేదు, అండ్ ఇంతవరకు లెటర్సే ఉండాలి నాకు. ఆ తర్వాత నేను స్పెసిఫై చేస్తున్నాను, సైజుని స్పెసిఫై చేసేటప్పుడు ముస్టాక్ బ్రాకెట్స్లో 2 or more ఉండొచ్చు అని చెప్పడం కోసం 2 తర్వాత కామా పెడితే అర్థం ఏంటంటే 2 or more క్యారెక్టర్స్. అంటే ఎక్స్టెన్షన్ అనేది .com కానీ, .in కానీ, .org కానీ, .ai కానీ ఇట్లా వచ్చే వాటి 2 అంతకంటే ఎక్కువ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కావాలి అని చెప్పడం కోసం వాడతాం అన్నమాట. ఇక్కడ ఈ డాలర్ అనేది మనకి డాట్ పెట్టిన తర్వాత ఏముండాలి, బ్యాక్ స్లాష్. డాలర్ ఎక్కడ ఉండాలి మనకి, చివర్లో ఉండాలి. సో దట్ ఈస్ ద డాలర్. ఇప్పుడు మనం ఇక్కడ టైప్ చేసేది కంపల్సరీ ఆ వ్యాలిడేషన్ మొత్తం చెక్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ test@gmail.com అని ఇచ్చా. సో వెన్ యూ టెస్ట్ దిస్ ఇట్ షుడ్ బి ట్రూ. ఇక్కడ నేను @ మిస్ చేశా, డాట్ పెట్టి @ మిస్ చేశా. ఇట్స్ ఎ ఫాల్స్. ఎందుకని, @ ఈజ్ ఎసెన్షియల్. ఇక్కడ నెంబర్ ఇవ్వచ్చు, ఐఫన్ ఇవ్వచ్చు, ఇట్ షుడ్ బి ట్రూ. ఐఫన్ ఇచ్చినా, నెంబర్ ఇచ్చినా, అండ్ డాట్ ఇచ్చినా కూడా ఇట్ షుడ్ బి ట్రూ. ఎందుకని మనం డాట్ కూడా పెట్టాం కదా, ఇక్కడ డాట్ పెట్టాము. అట్లనే పర్సంటేజ్ కూడా ఇచ్చాము అనుకోండి, then we can run, it should be true. మనం ఏవైతే స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్ బిట్వీన్ this is the first scenario and this is the second scenario which are essential that should be put into the outside. ఏది ఇక్కడ మనకి బిగినింగ్ లెటర్స్ తో స్టార్ట్ అవ్వాలి, A to Z ఇవన్నీ ఉండాలి. తర్వాత @ ఇంపార్టెంట్, ఆ తర్వాత మళ్ళీ లెటర్స్ ఉండాలి, ఆ తర్వాత మళ్ళీ లెటర్స్ ఉండాలి. సంథింగ్ మిస్ అయ్యింది. ఓకే, దట్స్ లెటర్స్ ఉండాలి. ఆ తర్వాత డాట్ కంపల్సరీ, అంటే ఒక @ కంపల్సరీ, ఒక డాట్ కంపల్సరీ, ఆ తర్వాత ఇక్కడ @ మిస్ అయిపోయింది. ఎస్, ఒక @ కంపల్సరీ, ఒక డాట్ కంపల్సరీ, ద లెంత్ షుడ్ బి 2 or more లెటర్స్ అయి ఉండాలి అని చెప్పడం కోసం ఇక్కడ ఈమెయిల్కి ఈ ఎక్స్ప్రెషన్ అనేది వాడతాం అన్నమాట. సో లెటర్స్ ఎగ్జిక్యూట్. ఇక్కడ చూడండి ట్రూ వచ్చేసింది, ఎందుకని అన్ని సాటిస్ఫైడ్గా ఉండే కాబట్టి. ఇక్కడ డాట్ ఇన్ పెట్టినా కూడా సాటిస్ఫైడ్గా వస్తుంది, కానీ సింగిల్ లెటర్ పెడితే మటుకు ఇట్ షుడ్ బి ఫాల్స్. ఎందుకని, అక్కడ 2 or more అనేది చెప్పాం కాబట్టి కంపల్సరీ. లేదంటే ఇండియా అని ఎక్స్టెన్షన్ పెట్టినా కూడా తీసుకుంటుంది. ఎందుకని, 2 or more, 2 కామా పెట్టామంటే అర్థమైంది 2 or more అని అర్థం. సో ఇక్కడ .com పెట్టినా ఇట్ షుడ్ బి యాక్సెప్ట్ అనమాట. ఇలా మనం వ్యాలిడేట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా వీటిని నేర్చుకోవాలి. ఇది వ్యాలిడేట్ చేయడం తెలియకపోతే మనకు ప్రాబ్లం అయింది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెంబర్ని 10 digits మొబైల్ నెంబర్ కావాలనుకోండి. సో దీన్నే కాపీ చేసేసుకుందాం, దీన్ని కామెంట్స్లో పెట్టేద్దాం. ఇక్కడ వచ్చిన తర్వాత పేస్ట్ చేసి ఇక్కడ 10 digit మొబైల్ నెంబర్ అని చెప్పి అంటున్నాం. 10 digit మొబైల్ నెంబర్ అనగానే మనం ఫస్ట్ రాయాల్సింది ఏంది, 0 to 9 నెంబర్స్ ఉండాలి, బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఆ తర్వాత ముస్టాక్ బ్రాకెట్స్లో 10 digits ఉండాలి లెంత్ అని చెప్పాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ చాలా ఇచ్చాము, మనం ఏం చేద్దామంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇచ్చాను. సో 11 ఇచ్చి ఇప్పుడు నేను చెక్ చేస్తే ఇట్ షుడ్ బి ఫాల్స్, కంపల్సరీ ఫాల్స్ వస్తుంది. అదే నేను 10 digits ఇస్తే ఇట్ షుడ్ బి ట్రూ. ఈ మధ్యలో నేను ఒక డిజిట్ తీసేసి లెటర్ పెడితే ఇట్ షుడ్ బి ఫెయిల్డ్. ఎందుకని, ద నెంబర్ ఓన్లీ హోల్ నెంబర్ అయి ఉండాలి, 0 to 9 మధ్యలో ఉండాలి, 10 digitsకి మించి ఉండకూడదు. సో నాకు 10 or more అన్నాం అనుకో, కామా పెట్టేసేస్తే అప్పుడు ఈ డిజిట్ మీరు ఇంకొక 2-3 digits పెట్టినా కానీ ఇట్ షుడ్ బి ట్రూ. ఆల్ ఆర్ నెంబర్స్ అండ్ మోర్ దెన్ 10. అదే 10 కంటే బిలో ఇచ్చారనుకోండి మీరు ఇక్కడ తీసేసి ఇట్ షుడ్ బి ఫాల్స్. ఎందుకని, 10 కంటే ఎక్కువ ఉండాలి.
సో ఇక్కడ 3 plus 3 plus some more. Then we can run, it should be false. ఇంకొక 9 కావాలి, ఇంకొక 9 పెట్టేసాము, ఇట్ షుడ్ బి ట్రూ. సో కాబట్టి ఇలా మనం వాలిడేషన్ రాయటం ఒక్కొక్కటి అర్థం చేసుకుంటే చాలా ఈజీ. సో నాకు ఓన్లీ ఆల్ఫాబెట్స్ కావాలంటే మీకు పైన ఆల్రెడీ రాసాము, ఓన్లీ ఆల్ఫాబెట్స్ కావాలంటే ఇంతవరకే ప్యాటర్న్ వాడతాం. సో ఈ 0 to 9 అనేది లిఫ్ట్ చేసేస్తాం. ఓన్లీ నెంబర్ కావాలంటే 0 to 9 వరకే పెట్టుకుంటాం. ఇలా మనం కస్టమైజ్డ్గా వ్యాలిడేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. అర్థమైందా? సో ఈ వ్యాలిడేషన్ కొద్దిగా జాగ్రత్తగా చూడండి. దీన్ని స్లోగా మీరు స్క్రోల్ చేసుకుంటూ నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఇది మీకు జావా స్క్రిప్ట్లో వ్యాలిడేషన్ చేయటం ఎలా అనేది, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేది మీకు బాగా అర్థమైంది. దానివల్ల మీరు ఏదన్నా ఇంటర్వ్యూలో ఎగ్జామ్ జరిగేటప్పుడు వాళ్ళు HTML పేజ్ ఒకటి తీసుకొని లేకపోతే రియాక్ట్ ఫామ్ ఒకటి తీసుకొని ఇన్పుట్ బాక్సెస్లో మొబైల్ నెంబర్ని వ్యాలిడేట్ చేయండి, ఈమెయిల్ ఐడిని వ్యాలిడేట్ చేయండి, యూజర్ నేమ్ మస్ట్ అండ్ షుడ్గా టెక్స్ట్ ఉండాలి, ఇన్ని లెటర్స్ ఉండాలి అని చెప్పినప్పుడు ఇవి మీరు యూజ్ చేయొచ్చు. సో దానివల్ల మనకి ఏమైందంటే ఈజీ టు రైట్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వ్యాలిడేషన్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే, సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మందికి రీచ్ అయితే ఇంకా మంచి కంటెంట్ మీకు ప్రిపేర్ చేసి పెడతాను. ఓకే, బాయ్.